సిపిఎం నాయకులు ఉన్నారు ఈ జిల్లాకు సంబంధించి. నమస్తే అండి. సో మీ పార్టీ ఎట్లా తీసుకుంటున్నది? మీరు మీ పార్టీ అనగానే భూ పోరాటాలు గుర్తొస్తాయి. మరి ఇంత పెద్ద ఇది జరిగితే మీరు ఎప్పుడు పోరాటాలు చేయలేదా? ఈ రైతులకు ఇంత సమస్య ఎందుకు వచ్చింది? అయితే కొండకల్లు, ఇప్పుడు కొండకల్లు ఏమో రంగారెడ్డి జిల్లా, పక్కన ఉన్నటువంటి వెలిమెలనేమో సంగారెడ్డి జిల్లా. వెలిమెల కానీ ఇక్కడ కొండకల్లు కానీ ఇదంతా కూడా ఒకనాడు విక్రమ్ రెడ్డి ఈ మొత్తం భూమిని అంతా ఒక భూస్వామిగా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి. అయితే ఈ విక్రమ్ రెడ్డి సీలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత అనేక మందికి భూములు ఇచ్చినట్టుగా యాక్షన్ చేశాడు. మళ్ళీ తిరిగి ఈ రైతులు ఎప్పుడన్నా మా భూములు మాకు అడుగుతారని చెప్పేసి అపర్ణ కన్స్ట్రక్షన్ కంపెనీ తనకు అండగా తీసుకొచ్చుకొని ఈ భూములన్నీ అపర్ణ కన్స్ట్రక్షన్కి అమ్మేసినటువంటి వ్యవహారం నడిపి మొత్తం మీద ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులని మొత్తం భూముల నుంచి బేదాఖలు చేయాలన్నటువంటి ఆలోచన విక్రమ్ రెడ్డి అపర్ణ కన్స్ట్రక్షన్ ఇద్దరు కలిసి చేశారు. ఈ ఇద్దరు కలిసి చేసిన దాంట్లో అపర్ణ కన్స్ట్రక్షన్ కంపెనీ గవర్నమెంట్కు సంబంధించింది. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కేటీఆర్ దీని మీద మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఇంత అవినీతి జరుగుతున్నప్పుడు ఇక్కడికి వచ్చి మాట్లాడలే కదా బీఆర్ఎస్ పార్టీకి తెలియదా ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయం? ఇక్కడ ఉన్న భూములన్నీ చేసిందంతా కేసీఆర్ చేసిర్రు. ఇప్పుడు ఆ రోజు కుటుంబ పాలన పేరుతోటి ఎవరిని కలెక్టర్లని ఎవరిని చెప్పినట్టుగా చేయడం తప్ప వేరేతో లేకుండా చేసి దానికి వ్యతిరేకంగా నేను ప్రజాస్వామికవాదినని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రికి తెలియదా ఈ సంఘటన అంతా? ఇదంతా తెలుసు వాళ్ళకి. కనుక ఈ జరుగుతున్న తతంగం అంతా కూడా లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికో ఇంకెవరికో తెలియక కాదు, రేవంత్ రెడ్డికి తెలుసు, ఆయనకు వాటాలు ఉన్నాయి. అట్లాగే ఈరోజు ఉన్నటువంటి రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన కొడుకు హర్ష చేస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇది మొత్తం కూడా వాళ్ళ భాగస్వామ్యం వల్లనే అరవిందో కంపెనీ ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో ఉన్నటువంటి అప్రూవర్ గా మారినటువంటి వాళ్ళు ఎవరు? శరత్ చంద్రారెడ్డి అరబిందో కంపెనీ కదా. ఇప్పుడు ఉన్నటువంటి ఈ రోజు బిజినెస్ చేస్తున్నట్టు కళ్యాణ్ రెడ్డి ఎవరు? గ్రీన్ మార్క్ రియల్ ఎస్టేట్ ఎవరిది? అరబిందో వాళ్ళ అల్లుడు కళ్యాణ్ రెడ్డే కదా. ఇప్పుడు అపర్ణ కన్స్ట్రక్షన్ వాళ్ళు చేస్తారు కదా. నేను డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బిలాదాకల భూములకు సంబంధించి ఈ సగటు గిరిజనులకు ఎవరికి అవగాహన లేదు. ఈరోజు అనేక విషయాలు బయటకు వచ్చినాయి, మీడియా ముందుకు వచ్చినాయి, సమాజం ముందరకు వచ్చినాయి. వచ్చిన తర్వాత ఈరోజు సంగారెడ్డి కలెక్టర్గా ఉన్నటువంటి ఆమె క్రాంతి కానీ, ఆయన ఎస్పీగా ఉన్నటువంటి రూపేష్ ఆయన పేరు ఎస్పీ కానీ, ఆర్డీఓ కానీ, తహసీల్దార్ కానీ వీళ్ళందరినీ కూడా డైరెక్ట్గా పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైనుంచి ఆపరేట్ చేస్తున్నాడు. నవీన్ మిట్టల్ని వీళ్ళందరూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రేవంత్ రెడ్డి యొక్క ఆర్డర్లని వీళ్ళు అమలు చేసేటువంటి పని దామోదర రాజనరసింహకు అప్పచెప్పారు. దామోదర రాజనరసింహని ఆయన రాజనరసింహ కానీ రెడ్డి అయినాడు. ఆయన జిల్లా కలెక్టర్ని ఎస్పీలను వీళ్ళందరూ మేనేజ్ చేసే పని ఆయన చేస్తున్నాడు. నేనేమంటున్నా అంటే పేదోనికి ఇప్పుడు మూసి ప్రక్షాళన పేరుతోటి ఇల్లు కూలగొడుతున్నాడు రేవంత్ రెడ్డి. ఈడ 217 ఎకరాల ప్రభుత్వ భూమి అపర్ణ కన్స్ట్రక్షన్ కంపెనీ అండర్లో ఉంది. ఇప్పుడు సింగిల్ బిట్ ఇది మనం గమనించాల్సింది ఏంటంటే అన్ని వందల ఎకరాలు ఒక్క స్ట్రెచ్ లో దొరకడం అనేది ఇంపాసిబుల్. సో ఆ 217 ఎకరాల భూమి ఒకే దగ్గర ఉన్న ప్రభుత్వ భూమి. నేను ఇప్పుడు గిరిజనులకు సంబంధించిన పీటీ ల్యాండ్స్ గురించి చెప్పట్లేదు, గవర్నమెంట్ ల్యాండ్ డైరెక్ట్ గా ప్రభుత్వ భూమి, బిల్లా దాఖలా కాదు, పీటీ ల్యాండ్ కాదు, ఏది కాదు, డైరెక్ట్ గా ప్రభుత్వ భూమి 217 ఎకరాల భూమి ఉన్నది. దాని అపర్ణ కంపెనీ లేపేసింది. అసలు ప్రభుత్వ భూమి అనేటువంటిది స్వభావం మారి ప్రైవేట్ భూమిగా మారేటువంటి చట్టభేదాన్ని ఉన్నది దేశంలో, రాష్ట్రంలో ఎక్కడైనా ఉన్నదా? పోనీ ఒకనాడు సీలింగ్ భూములలో భూములు తిరిగి ఇచ్చినటువంటి విక్రమ్ రెడ్డి భూస్వామి కుటుంబము ఈరోజు తిరిగి ఇచ్చినటువంటి కుటుంబానికి ఈరోజు మళ్ళా గవర్నమెంట్ ఆయనకు భూమి ఇస్తుందా? విక్రమ్ రెడ్డికి ఏ రకంగా భూములు ఇచ్చింది? ఇప్పుడు అరబిందో కంపెనీ ఆయనకి ఈ ఊరికి ఏం సంబంధం? ఈడున్నటువంటి భూములు ఆయనకి ఎట్లా వస్తాయి? రెండోది, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు దాదాపు 8 దశాబ్దాలుగా ఇక్కడనే బతుకుతున్నటువంటి వాళ్ళు. ఈ భూములు వాళ్ళకి చెందినటువంటి భూములు. వీళ్ళు ఎంఆర్ఓ దగ్గరికి, ఆర్డీఓ దగ్గరికి, కలెక్టర్ దగ్గరికి తిరిగినటువంటి రోజులు లేవు, పడినటువంటి ఇబ్బందులు లేవు. 94లోనే హైకోర్టులో వీళ్ళు రిట్ పిటిషన్ వేశారు. ఈ భూముల మీద మేము అనేక సంవత్సరాలు ఉన్నాం, వీటి మీద మాకు హక్కులు ఇవ్వమని చెప్పేసి అన్నాం. హైకోర్టు కూడా ఏం చెప్పిందంటే దీన్ని పరిశీలించమని ప్రభుత్వానికి పంపింది. ఇంకా రిట్ పిటిషన్ పెండింగ్లోనే ఉంది హైకోర్టులో. ఇది జరుగుతున్నప్పుడు ఇప్పుడున్నటువంటి ఈమె కలెక్టరు లేకపోతే ఎస్పీ వీళ్ళందరూ కలిసి
2 నెలల కిందట అప్పటికే వీళ్ళు నేషనల్ ఎస్టీ కమిషన్ దగ్గరికి పోయిరు, వీళ్ళకి జరుగుతున్న అన్యాయాన్ని చెప్పిరు. ఇక్కడ ఈ ప్రాసెస్ నడుస్తుంది, హైకోర్టులో ఆ ప్రాసెస్ నడుస్తుంది. జిల్లా మరి కలెక్టర్ ఆమె ఐఏఎస్ చదివింది కదా, సరే పొంగులేటి పైనుంచి చెప్పొచ్చు, ఇంకోమని చెప్పొచ్చు, ఆమె చట్టానికి లోబడి ఉండాలి కదా. 2 నెలల కిందట ఈ దొంగలతోటి అప్లికేషన్లు పెట్టించుకొని 2 నెలల లోపల వాళ్ళకి ఈరోజు రిజిస్టర్ పట్టాలు చేశారు. దొంగ సర్వేల నెంబర్ 12 సర్వే నెంబర్లు క్రియేట్ చేసి ఆ 12 సర్వే నెంబర్లతోటి వాళ్ళకి ఈరోజు భూములన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేశారు. ఇది బహాటంగా జరుగుతున్నటువంటి పచ్చి దోపిడీ. ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు, పోలీసులు ముగ్గురు కలిసి చేస్తున్నటువంటి ఇది ఒక దొంగతనం. ఇది దీంట్లో ఎస్పీకి వాటా ఉన్నది, జిల్లా కలెక్టర్ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతికి వాటా ఉన్నది, పాత కలెక్టర్కి వాటా ఉన్నది, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వాటా ఉంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా దీంట్లో వాటా ఉన్నది, కేటీఆర్కు ఉంది. వీళ్ళందరికీ వాటాలు ఉన్నాయి కనుకనే వీళ్ళందరూ తేలుగుట్టిన మనుషుల్లాగా అట్లా పడుంటున్నారు తప్ప ఈ అన్యాయం తెలియక కాదు, వాళ్ళకి తెలిసి జరుగుతున్నాడు. నేను ఇంకొక మాట కూడా ఏమంటున్నా అంటే, వీళ్ళందరూ కలిసి ఎస్టీ కమిషన్కు అనేక ఇబ్బందులు పడి ఇక్కడ నుంచి ఢిల్లీకి పోయి ఆ ఎస్టీ కమిషన్ దగ్గర నివేదించుకొని అన్ని చేసి మా ఊరికి రండి మేము అని వేడుకున్నారు. కమిషన్ వచ్చిందా? కమిషన్ ఇంటికి వస్తుందని చెప్పి వీళ్ళు టెంట్లు వేసుకొని భోజనాలు చేసుకొని అన్ని చేశారు. ఆ ఉన్నటువంటి కమిషన్, ఎస్టీ కమిషన్ కూడా ఎస్టీల పట్ల కనీసమైనటువంటి ప్రేమ బాధ్యత ఉండాలి కదా, లాస్ట్ మూమెంట్లో రాలే. ఎందుకు రాలేదు అనేటువంటిది కూడా చాలా క్లియర్. ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు వాళ్ళ మీద ఒత్తిడి చేసిన ఫలితంగానే వాళ్ళు చేయట్లేదు. మొన్న ఎస్టీ కమిషన్ దగ్గరకు నేను కూడా పోయినా, లోకలు ఆయన ఆర్డీఓ వాళ్ళిద్దరు వచ్చారు. ఎస్టీ కమిషన్ ఏం చెప్పింది, పోలీసు వాళ్ళని ఆడ ఇన్వాల్వ్ చేయొద్దని చెప్పింది. చెప్పిన తర్వాత కూడా ఎస్పీ పోలీసులను పంపించింది ఆడికి. ఈ పోలీసులను పంపించిన తర్వాత కోర్టుకు వెళ్ళిన తర్వాత నాట్ టు ఇంటర్వెన్ పోలీస్ అనేటువంటి ఆర్డర్ కూడా తెచ్చుకున్నారు. ఆర్డర్ తెచ్చుకున్న తర్వాత కూడా ఎస్పీ పోలీసు బలగాలను దింపి రాత్రి పూట వెలిమెలలో వాళ్ళ మీద దాడులు చేసి ఇళ్లకు జొరబడి వాళ్ళ మీద దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కనుక ఇదంతా కూడా తెలియక నడుస్తున్నది కాదు, తెలిసి నడుస్తున్న నాటకం. దీనికి ఇంకో కారణం ఏంటంటే, ఇదే అపర్ణ కంపెనీ మొన్న జరిగిన ఎన్నికలలో 15 కోట్ల రూపాయలు కాంగ్రెస్కి ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చింది, 15 కోట్లు బీఆర్ఎస్కి ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చింది. మరి ఆ ఎలక్టోరల్ బాండ్స్కి ఏమన్నా తిరిగి చెల్లించుకుంటారా గవర్నమెంట్ ఏందనేటువంటిది తెలవాలి. కనుక వీళ్ళ వాటాల వల్ల వీటి వల్ల జరుగుతుంది. నేనేమంటున్నానంటే, ఇప్పుడు వాళ్ళకు పోరాటం ఇక్కడ తెలియదు. ఏదో 1947-46లో తెలంగాణ సాయుధ పోరాటం జరిగినప్పుడు దొరల కాలం ఎట్లయితున్నదో ఈనాడు కూడా అన్ని దొరనే అని మాట్లాడుతారు. ఒక దొంగని పట్టుకొని దొరని మాట్లాడుతారు. మరి ఇప్పుడు గవర్నమెంట్ ఏమన్నా అనుకుంటుందా, వీళ్ళందరూ కానీ విషప్ డబ్బాలు గిట్ట పట్టుకొని పోయి అసెంబ్లీ ముందర ఏమైనా ఆత్మహత్య చేసుకోవాలని గవర్నమెంట్ కోరుతుందా, లేకపోతే కోర్టులు ఏమన్నా వీళ్ళ చావును కోరుకుంటున్నారా, రాజకీయ నాయకులు వీళ్ళ చావును కోరుకుంటున్నారా? ఇటువంటి విషయాలు వాళ్ళు ఎంతకాలం హింస పెడతారు వాళ్ళని. దీని పక్కనే ఉన్నటువంటి ఇంకొక తండాన్ని లేపి తీసుకొచ్చి పెట్టిర్రు. అప్పుడు భూములు ఇస్తామని చెప్పేసి తండాన్ని లేపారు, అక్కడ నుంచి తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు ఈ తండా కింద ఉన్నటువంటి భూమి కూడా మాదేనని చెప్పి విక్రమ్ రెడ్డి, అపర్ణ వీళ్ళ మీద దాష్టికాలు చేస్తున్నారు. చుట్టుపక్కల రౌడీలను, వెపన్స్ కలిగినటువంటి రౌడీలను పెట్టి బెదిరిస్తున్నారు. పోలీస్ అవుట్ పోస్టుల లాగా పోస్టులు పెట్టి చేస్తున్నారు. ఇప్పుడు హెచ్ఎండిఏ పర్మిషన్ లేకుండా కన్స్ట్రక్షన్ చేయొద్దండి, హెచ్ఎండిఏ పర్మిషన్ లేకుండా కన్స్ట్రక్షన్ చేయొద్దు. ఇప్పుడు కొండకల్ గ్రామం నుంచి మొదలు పెట్టుకొని ఓఆర్ఆర్ దాకా రైట్ సైడ్ ఉన్నటువంటి అంత పెద్ద కట్టడము హెచ్ఎండిఏ పర్మిషన్ లేకుండా అపర్ణ కన్స్ట్రక్షన్ ఎట్లా కట్టింది? ఈ కట్టిన దాని మీద కంప్లైంట్ చేశారు వీళ్ళు. కంప్లైంట్ చేస్తే అప్పుడు ఉన్నటువంటి విలేజ్ సెక్రటరీ ఆ గోడను కూలగొట్టమని చెప్పేసి అని కూలగొడితే ఇమీడియట్గా ఆయనను ట్రాన్స్ఫర్ చేసేసారు, సెక్రటరీని ట్రాన్స్ఫర్ చేశారు. మళ్ళీ కట్టించి రాలే. ఇప్పుడు వాళ్ళకి అందరినీ ఎంఆర్ఓని ట్రాన్స్ఫర్ చేసి ఇప్పుడున్న ఎంఆర్ఓ అట్లాగే అన్న ఆర్డీఓ వీళ్ళందరూ వాళ్ళ బంట్లు, మరి నేను ఎస్సీ కమిషన్లో కూడా చెప్పిన, వీళ్ళందరూ ఆల్రెడీ అమ్ముడు పోయిరు, వాళ్ళకి అమ్ముడు పోయిరు కనుక ఈ పనులు చేస్తున్నారు. కనుక ప్రజల యొక్క సహనాన్ని పరీక్షించొద్దు. ప్రజల సహనాన్ని పరీక్షిస్తే దాని ఫలితాలు చాలా బిట్టర్గా ఉంటాయి. కనుక దాని ఫలితాల వైపు ప్రభుత్వం వాళ్ళను ఆ రకంగా విసిగించి ఇంకా వేసించి చెప్పే పని చేయొద్దు. నేనేమంటున్నా అంటే, రేవంత్ రెడ్డి గారు మీరు ప్రజల పక్షాన సరే ఉంటారా మీరు డిసైడ్ చేసుకోండి. కానీ అపర్ణ కన్స్ట్రక్షన్ కంపెనీల పక్కన మీరు ఉండొద్దు. మీరు నిష్పక్షపాతంగా కలెక్టర్ని పెట్టి ఇది మొత్తం సర్వే చేయించండి. డైరెక్ట్గా ప్రభుత్వానికే 217 ఎకరాల భూమి వస్తుంది. 70s నుంచి లెక్కలు తీయాలి, మొత్తం పహానీలు కథ మొత్తం దీని మీద సర్వే చేయాలి. నేనేమంటున్నా అంటే, మోకిలలో రైతుల దగ్గర భూములు తీసుకొని హెచ్ఎండిఏ వెంచర్లు చేశారు. నేనేమంటున్నా, ఈ 217 ఎకరాల భూములలో గవర్నమెంట్ తీసుకొని వెంచర్ చేశాము, గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుంది కదా. ఈ అపర్ణ కంపెనీకి గ్రీన్ మార్క్ వానికి ఎందుకు పోవాలి అది అనేటువంటి నేనంటున్నా. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గర 10,000 కోట్లు తెచ్చింది, ఇంకో దగ్గర 20,000 కోట్లు తేవడానికి ప్రయత్నం